ఈ శుభ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మనకు విశేషమైనటువంటి ప్రవచనం ఇవ్వడానికి బ్రహ్మశ్రీ బిచ్చమయ్య గురుజీ ఒక 15 నిమిషాలు రానున్నారు. అంతవరకు మనం పౌర్ణమి యొక్క విశిష్టత మరి వ్యాస భాగవతాన్ని పోతన తిరిగించిన ఉపాఖ్యానాన్ని చెప్పగా చెప్పుకుందాం. 16వ శతాబ్దంలో ఒక పౌర్ణమి రోజున గ్రహణం నాడు గోదావరి పాయ ఉన్నటువంటి ఒక నదీ ప్రాంతంలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు పోతన. చీకటి బాగా పడింది, చల్లని వెన్నెల కురుస్తోంది. ఆ సముద్ర వాతావరణంలో ఏటి గాలి చక్కగా వీస్తున్న సమయంలో పోతన కళ్ళ ఎదుట ఒక దివ్య దంపతులు సాక్షాత్కరించారు. ధ్యానంలో కూర్చున్నటువంటి పోతనకి కళ్ళు విప్పి చూడాలి అనిపించింది. కళ్ళు విప్పి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే దివ్య దంపతులు కనిపిస్తూ ఉన్నారు. ఓహో, వీరు కళ్ళు మూసుకుంటేనే కనిపిస్తారా, లేకపోతే కనిపించరా అనుకుని అతను కళ్ళు మూసుకుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ దివ్య పురుషుని కంఠస్వరం వినపడుతుంది. నేను రఘురాముడిని, ఈమె నా సాత్విమణి భూజాత సీత. నీకు ఒక గొప్ప పనిని అప్పగించడానికి మేము వచ్చాం. వేదవ్యాసుచే రచయింపబడి అతని కుమారుడు శుక బ్రహ్మ ద్వారా, శుక మహర్షి ద్వారా ఈ భూమికి చేరింది భాగవత మహాకావ్యం. ఈ కావ్యాన్ని సంస్కృతంలో తప్ప మరి ఏ భాషలోనూ ఎవరు అనువదించలేదు. తెలుగులో ఈ మహాకావ్యాన్ని అనువదించడానికి నీవే తగిన వాడివి. నీ నోట జాలువారే సుమధుర తేట తీయని తెలుగులో దేవతలు మెచ్చేట్లుగా, వేదవ్యాసునే మరిపించేట్లుగా భారతానికి తెలుగు వ్యాఖ్యానాన్ని గద్య పద్యాలు రాయవయ్యామని శ్రీరామచంద్రమూర్తి పోతనకు సూచించాడు. అప్పుడు ఆ పురుషుడు ఆ దివ్య స్త్రీలకి కేల్మోడ్చి అంతటి గొప్ప కార్యక్రమాన్ని నేను చేయగలనా, నాతో అవుతుందా, నేను తగునా అని అడిగాడట పోతన. అప్పుడు ఎవరు తగుదురో ఎవరి తగరో వాటన్నీ మీమాంసతో నీకు అవసరం లేదు, నీ ద్వారా రాయించుకోవాలని మేము నిశ్చయించుకున్నాం, మొదలు పెట్టు, మిగిలిన కథ అదే నడుస్తుంది అన్నమాట శ్రీరామచంద్రుడు. అది వారి ఆజ్ఞగా స్వీకరించి ఆ మరు రోజు నుంచే తాను పూజారిగా ఉండేటువంటి ఆ ఊరి రామాలయంలో సంకల్పించుకొని రాత్రి కూర్చుని మధ్యాహ్నం కూర్చుని భాగవతాన్ని తెలుగు చేయడం ప్రారంభించాడు మహాకవి పోతన. ఆ పద్యాలని పగలు రాస్తూ, మధ్యాహ్నం రాస్తూ, సాయంకాలం గుడికి వచ్చిన వాళ్ళకి చదివి వినిపించేవాడట. ఆ సుమధురమైనటువంటి పద్యాలు గద్యాలు విని మైమరిసినటువంటి ప్రజలు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. సాయంకాలం 5కు మొదలుపెట్టిన ఈ భాగవత శ్రవణం 7-7:30 వరకు కూడా కొనసాగి మయమనిపించేంత ప్రజలను క్రమంగా ఒక 20 రోజుల కాలంలో రోజు వేలాది మంది రావడం ప్రారంభించారు. ఆ నోట ఈ నోట ఈ పరమాద్భుతమైనటువంటి కావ్యాన్ని గురించి
దేశమంతటా ప్రచారమైంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు రావడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి నెల్లూరు రెడ్డి రాజు, అతని ఆస్థాన కవి శ్రీనాథ సార్వభౌముడు, ఇతడు పోతన బావ, పోతన చెల్లెలిని చేసుకున్నవాడు. అతడు శృంగార నేషదం అనేటువంటి కావ్యాన్ని వ్రాసి దానిని ఆ రెడ్డి రాజుకు అంకితం ఇచ్చాడు. అందుకు కానుకగా అతను ఒక గ్రామాన్ని అరణంగా ఇచ్చి గండె పెండేదాన్ని తొడిగి తన సింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవించాడు. అటువంటి శ్రీనాథుడితో కలిసి మారు వేషంలో ఆ నెల్లూరు రెడ్డి రాజు ఒకరోజు పొత్తన ఉండే గ్రామానికి వచ్చి సాయంకాలం 2 గంటల సేపు ఆ భాగవత పఠనాన్ని వినడం ప్రారంభించాడు. మైమరుపులో హలో మేడం, లేపండి లేపండి. 2 గంటల సేపు ఆ సుమధుర కావ్యాన్ని విని మైమరచిపోయాడు. ఆ రాజు శ్రీనాథుడికి చెప్పాడట, మీ బావగారికి చెప్పు, ఈ భాగవత కావ్యాన్ని నాకు అంకితమివ్వమని. ఇతనికి 10 గ్రామాలు ఇస్తాను, దాసదాసి జనాన్ని ఇస్తాను, ఒక గొప్ప భవనాన్ని నిర్మించిస్తాను. పోతన ఎట్టి పరిస్థితుల్లో రాముడికి తప్ప రాజుకు నేను అంకితం ఇవ్వను అని భీష్మించుకు కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి పోతన నిద్రిస్తూ ఉంటే సరస్వతీదేవి అతడికి కలలో కనపడి, నిజంగానే నువ్వు ఈ కావ్యాన్ని రాజుకు అంకితం ఇస్తావా అని అడిగిందట, కళ్ళనీళ్ళు పెట్టుకుని. అప్పుడు ఆ పోతన దిగ్గున చేసి, అమ్మ నేను రాముని వాడిని, రాజువాడిని కాను అని గోలు నేర్చాడట. తన బావ శ్రీనాథుడిని పిలిచి, నా ప్రాణం పోయినా సరే నేను ఈ కావ్యాన్ని రాముడికి తప్ప నరులెవరికి అంకితం ఇవ్వను అని చెప్పాడు. ఈ విషయాన్ని విన్నటువంటి ఆ రాజు పోతనపై కక్ష వహించి, అతని కుమారుడు, వారికి ఒక 1/2 ఎకరా పొలం ఉంది, మరొక 5 ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. ఆ కౌలుకు చేయకుండా ఆ పొలాన్ని లాక్కున్నాడు. ఆ పొలాన్ని లాక్కున్న తర్వాత ఆ ఊరి వారందరికీ ఈ పోతన రాజు యొక్క ఆశ్రయం నుండి వెలివేయబడ్డాడు, ఎవరూ ఆ కుటుంబంతో కలవకూడదు, మాట్లాడకూడదు, వారికి ఎటువంటి సహాయము చేయకూడదు అని అతనికి శిక్ష విధించాడు. అయితే పోతన అదరలేదు, బెదరలేదు. తన కుమారుడిని, కోడలిని, వాడి పిల్లాటిని తీసుకుని, నువ్వు ఈ రాజు రాజ్యం లేని దూరదేశం పోవయ్యా, ఇక్కడ మనందరికీ ఆహారం దొరకదు, ఈ 1/2 ఎకరా పొలం అనేది అందులో నేను సాగు చేసుకుని మీ అమ్మను, నన్ను, మీ చెల్లెల్ని పోషిస్తాను అని వారిని పంపించాడు. రోజు ఏకోజామున లేచి 1 గంట కావ్యాన్ని రాయడం, గుడికి వెళ్ళడం, కంకర్యం చేయడం, ఆ పైన కొంచెం పొలము చూసుకోవడం, మరల కాసేపు రెస్ట్ తీసుకుని వ్రాసి మళ్ళీ గుడికి వెళ్ళడం, సాయంకాలం అందరికీ వ్రాసిని చదివి వినిపించడం, ఇది అతని దినచర్య. ఆ 1/2 ఎకరా పొలంలో జొన్నలు వేసుకుని ఆ జొన్నన్నము తింటూ, వారికి ఉన్నటువంటి ఒక ఆవు ఇచ్చే ఒక 1/2 లీటర్ పాలని పలచెత్తి మజ్జిగ చేసుకుని 2 పూటల తింటూ, అన్నం, పెరట్లో కాసిన ఒక కూర, కొంచెం సౌధంలో లక్ష్మీదేవితో కలిసి ఉన్నప్పుడు ఈ మొర వినిపించిందిగా. ఆ మొర వినిపించినప్పుడు ఒంటి మీద ఉత్తరీయం లేదు, అలాగే లేచాడు. చేతిలో చక్రం లేదు, శంఖం లేదు, అలానే వెళుతూ ఉన్నాడు. గరుత్మంతుడు పరిగెత్తుతున్నాడు వెనక. లక్ష్మీదేవి బయట కొంగు అతని చేతిలోనే ఉంది. చుట్టూ 100 మాధవులు ఉన్నారు, ఎందెందరో ఆ దేవతలు ఉన్నారు. ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళి
ఆ స్వామి ఆ గజేంద్రుడిని కాపాడట. ఆ విషయాన్ని, ఆ పద్యాన్ని పరమాద్భుతమైనటువంటి అనువాదంతో రాసి వినిపించాడు తన భార్యకి 2 పద్యాలని. ఆవిడ పరమానంద భరితురాలింది. ఎంత చక్కటి వివరణ ఇది అని. మరలేసి పొలానికి వెళ్ళి వస్తాము అన్నట్టు ఆ పోతన. మధ్యాహ్న కాలం అయింది, భోజనం తయారైంది, భోజన సమయం అయింది కనుక కాస్త భోంచేసి పోండి అంది ఆ సాధ్యమని. అలానా అని అటు ఇటు కాస్త ఇలాంటిగా చూసి పీట మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆమె అన్నం వడ్డించి విసనకర్ర విసురుతోంది. భార్యకు కబుర్లు చెబుతూ, భార్య కబుర్లు వింటూ భోజనం పూర్తి చేశాడు. ఆ ఇల్లాలకి భర్త భోజనం చేసిన తర్వాత, అతను లేచిన తర్వాత అతని చేయి కడిగి అతని కాళ్ళకు నమస్కరించి అదే విస్తరణలో భోజనం చేసే అలవాటు. ఆ విధంగా ఆవిడ అతని చేయి కడిగి పిలిచి అతడిని వెళ్ళబోతుంటే, రోజు మీరు వెళ్తూనే ఉన్నారు కదా, నేను విస్తరణ విస్తృతూ కబుర్లు చెప్తూ ఉన్నాను, ఈ రోజు మీరు నాకు కబుర్లు చెబుతూ ఉంటే నేను అని కూర్చొని పూర్తయిన తర్వాత నేను వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళాను. తమాషాగా ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ పోతన లోపలికి వచ్చాడు. ఇవాళ ఆకలి అవుతోంది, మరి మనకు భోజనం పెట్టు అని వెళ్ళాడు. అప్పుడు ఆవిడ ఎలాగా చూసింది, ఇప్పుడే కదా వచ్చాను, భోజనం ముగించి వెళ్ళారు, మళ్ళీ వచ్చారేమిటి, ఇక్కడికి భోజనం అంటే నేను ఎప్పుడు వచ్చాను అంటే వచ్చాను, 2 పద్యాలు రాశాను, నాకు చక్కగా చదివి వినిపించాను, నేను భోజనం పెడితే తిన్నాను, మరి నా కబుర్లు చెప్పుతూ నా భోజనం ముగించేట్టు చూశాను అంటే వెళ్ళి కూర్చుని ఆ 2 పద్యాలు చదివి చదువుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, చదువుతున్నాడు, ఏడుస్తున్నాడు, చదువుతూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. చదువుకోలేకపోయాడు. ఎందుకంటే వచ్చింది శ్రీరామచంద్రమూర్తి, పోతన కాదు. ఆ శ్రీరామచంద్రమూర్తి వచ్చి 2 పద్యాలు రాసి ఆ తల్లికి చదివి వినిపించి ఆవిడ పెట్టిన భోజనము తిని మరలా ఆవిడ విసర్గతల విసుకు కబుర్లు చెప్పాడు. ఇదంతా విని ఏడుస్తూ, నీకు దొరికిన దర్శనం నాకు దొరకలేదు, ఈ బ్రతుకెందుకు అని అతను ఏడుస్తూ ఉంటే ఆమె అతని తలని తన భుజం మీద వాల్చుకుని, నాథ మీరు ఎంత పిచ్చిలో ఉన్నారు, నాకు కేవలం ఆయన రూపం మాత్రమే దొరికింది, కానీ మీకు ఆయన చేతివాత దొరికింది. సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఈ 2 పద్యాలు మీ పేర ఈ భూమిలో శ్రీరామచంద్రుడు నాకు 2 పద్యాలు మీ పేర వెలుస్తాయి, మీ లోపల ఉన్న స్వామి మీరై వచ్చి రాస్తాయి, ఇంకా ఆయన దర్శనం కావాలా ఎందుకు అన్నారు. అప్పుడు అతని మనస్సు ఆనంద డోలితో ఊగింది, కావలసినటువంటి శిక్ష పడింది, ఎనలేని వైభవం వచ్చింది, ఆ రాజు యొక్క రాజ్యం పోతనకు అఖండమైనటువంటి భవనం దొరికింది. ధ్యానంలో కూర్చుని శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి దర్శనం పొందినటువంటి ఆ పోతన తన జీవితంలో ధ్యానం చేసి భాగవతాన్ని చేసి ఈ ప్రపంచానికి అనేది ఈ అద్భుతమైన ప్రయత్నాలు ఎన్నో మనం ఉత్సాహించి శ్రీ కృష్ణమయ్య గురించి మనం వచ్చాము, వాళ్ళు స్టేజ్ మీదకి మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. ఈరోజు భలే మంచి రోజు, పరమాద్భుతమైనటువంటి రోజు. చూడండి, వరుణుడు ఊరికే పూలదలు కురిపిస్తున్నాడు, మనకి ఇబ్బంది పెట్టలేదు, మన కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకునే అవకాశం మనకి ఇచ్చాడు. 1.5 గంట ధ్యానం జరిగేది చూశాను, సమయం గురించి ప్రవచనం కూడా నేర్పించాను, ఆ పైన విప్పల కోసం సంగీతంలో అన్నీ మనం నేర్చుగా చేస్తాను. మరి దాన్ని ఇందాక బ్రహ్మగారి తత్వాలను పడినటువంటి గురువుని మనం ఒకసారి సన్మానించుకుందాం. నిజమే గురించి వచ్చే లోపల హలో
శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక్త సంభకు కేలిలోల విలస భుజాల సంభూతా విభుడు రామ భద్రుండట అటనే పలికిన భవహర పగునట పలికెదవే రెండుగాదే పలుకగనేలా ఎవని జనించు జగమెవని లోపల నుండు లీనమై సత్యసాయి ధ్యాన మండలి నుంచి మనకు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అమూల్యమైన సందేశాన్ని మనకి ఇవ్వడానికి విచ్చేసి ఉన్నారు. ఆయన గట్టిగా మరొకసారి లేచి నించొని మనము ఆయనకి స్వాగతం చెప్పాలి. మరి మన పత్రిజీకి ఎంతో ముఖ్యమైన ఆప్తుడు, మిత్రుడు, స్నేహితుడు. సో అంత గొప్ప మనిషి వచ్చినప్పుడు గట్టిగా మనం నించొని ఆయనకి సాధారణంగా ఆహ్వానం పలుకుతాం. గురు పౌర్ణమి సందర్భంగా మనకి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి విచ్చేసి ఉన్నారు. మరి అదే మాదిరిగా ఈరోజు ఎందరో గురువులు అందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేసుకున్నాం. ఎందరో గురువులు అందరికీ మనము గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన మహాగురువు గారైనటువంటి పత్రిజీ గారి గురువు గారైనటువంటి సదానంద స్వామి వారికి గట్టిగా ఒకసారి, అదే మాదిరిగా మన పత్రిజీ గారికి గట్టిగా, మరి ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరికీ మనం అభినందనలు తెలియజేసుకుందాం. మరి గురువు గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారు. థ్యాంక్ యూ రంగనాథ్ రెడ్డి గారు. ఈ ట్రస్ట్కు ప్లీజ్ సార్ శ్రీమతి స్వర్ణమల పత్రిజీ చైర్మన్, మరి రంగనాథ్ రెడ్డి గారు మేనేజింగ్ ట్రస్టీ, నేను వైస్ చైర్మన్ని, మరి 13 మంది ఉన్నటువంటి మా యొక్క టీం ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నప్రసాద సేవను కొనసాగిస్తూ ఉంది. మధ్యాహ్నం ఎంతమంది వచ్చినా కూడా మరి ముఖ్యమైన సందర్భాలలో
ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరుపుతోంది. ఈరోజు పరమ పవిత్రమైన రోజు వ్యాస పౌర్ణమి. ఈ వ్యాస పౌర్ణమిలో ఎంతో ప్రఖ్యాతి పొందినవారు సత్యసాయి ధ్యాన మండలి అధ్యక్షులు, ఎంతోమందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేసిన వారు, మరి సిద్ధ వైద్యాన్ని కూడా ఈ ప్రపంచానికి అందిస్తూ ఉన్నవారు, పత్రిజీకి ఇష్టలైన వారు అనేటువంటి బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ గారు మన మధ్య ఉండడం ముదావహం. వారికి మన యొక్క ఘన స్వాగతాన్ని తెలుపుతూ ఒకసారి చప్పట్లు కొడదాం మనం. ఒకసారి చెప్పుకుందాం, మనమంతా దేవుళ్ళం, మనమంతా దేవుళ్ళం, మనమంతా దేవుళ్ళం, దివ్యాత్మ స్వరూపులారా అని ప్రతి ఒక్కరిని సంబోధిస్తారు సత్యసాయి బాబా వారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని మనందరినీ కూడా సంబోధిస్తారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారి గురువర్యులైనటువంటి సద్గురు సదానంద యోగి 1800 సంవత్సరాలు జీవించారు అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారే తెలిపి ఉన్నారు. ఆ మహనీయుడు 6 సంవత్సరాల వయసులో ఒక గురువు వెంట కీకారణ్యాల్లోకి వెళ్ళి ఆ గురువు వెంట ఉన్నప్పుడు ఆ గురువు ఆ కుర్రవాడితో ఏమీ చెప్పకుండా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ అడవిలో దొరికే పళ్ళు ఫలాలు తింటూ గురువుకు సేవ చేస్తూ దాదాపు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు అలాగే ఉన్నాడట కుర్రవాడు. గురువు 16 సంవత్సరాలు అంటే 10 ఏళ్ల తర్వాత లేచి, నాయనా నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి, నువ్వు ఈ ఉత్తరం దిక్కుకు వెళ్ళు, హిమాలయాలకు చేరుతావు, ఆ హిమాలయాలలో నువ్వు 80 సంవత్సరాలు ధ్యానం చెయ్యి, తర్వాత నువ్వు చేయవలసిన పనేమో నీకు తెలుపుతారు ఉన్నతలో ఇక యోగులు అని వెళ్ళిపోయారు. తన గురువు చెప్పిన విధంగా హిమాలయాలలో 80 సంవత్సరాలు ధ్యానం చేసి ఆ తర్వాత ఎన్నో విషయాలని ఆకలింపు చేసుకుని ఆ ధ్యాన యోగంలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో సంవత్సరాల తర్వాత భారతదేశం వైపు పయనం సాగించమని, ఆ పైన దక్షిణాదికి వెళ్ళమని ఆ సూచన ప్రకారం ఆ మహనీయుడు దక్షిణాదికి వచ్చి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి, కర్నూలు జిల్లాకు వచ్చి కొంతకాలం రేగడగూడూరు ఉండి ఆ పైన కర్నూలులోని ఒక చిన్న లాడ్జిలో ఉంటూ పత్రిజీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పత్రిజీ 1981వ సంవత్సరం జనవరి 1వ తేదీన తన మిత్రులతో కలిసి ఆ మహనీయుడిని ఆ చిన్న లాడ్జిలో కలుసుకున్నప్పుడు ఆయన అన్నారట, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరేమీ దొరకదు అని. మాకు అదే కావాలి అన్నారు పత్రిజీ ప్రభుతులు. అయితే రేపు ఉదయం రాండి, మీకు ధ్యానాన్ని ఉపదేశిస్తాను అన్నారట. ఆ ధ్యానాన్ని గురుముఖత పొందారు. పత్రిజీని అడిగాను, మీరు అప్పటికే బ్రహ్మజ్ఞాని, మరలా మీకు సదానంద యోగి ధ్యానాన్ని ఉపదేశించడం ఏమిటి అని అడిగాను నేను. గురుముఖత పొందినది చాలా అద్భుతమయ్యా, దానికి ఎంతో శక్తి ఉంటుంది అన్నారు పత్రిజీ. ఆ విధంగా సదానంద యోగి దగ్గర నుంచి మరొకసారి ధ్యానాన్ని తెలుసుకుని మరి వారి యొక్క కరుణ పొంది పత్రిజీ యొక్క చక్కటి శిష్యవాత్సల్యంతో ఆనందించినటువంటి సదానంద యోగి 2 సంవత్సరాల 5 నెలల తర్వాత 1983 మే 21వ తేదీన తాము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళారు. వెళ్ళే ముందు తమకున్నటువంటి శక్తిని జ్ఞానాన్ని అంతా కూడా పత్రిజీకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళారు. అప్పటికే బ్రహ్మజ్ఞాని అయినటువంటి పత్రిజీ ఒకప్పుడు 2500 సంవత్సరాల కింద బుద్ధుడిని యొక్క ఆనందుడైనటువంటి పత్రిజీ తర్వాత సహస్రార స్థితిలో దాదాపు 30 జన్మలు ఎత్తి ఆఖరి జన్మగా మనందరినీ కూడా బ్రహ్మజ్ఞానులుగా తయారు చేయాలని కంకణం కట్టుకుని వచ్చి తమ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళారు. ఆ మహానుభావుడికి మరింత 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 జ్ఞానాన్ని అందించినటువంటి సదానంద యోగి యొక్క మహాసమాధి ఇక్కడ ఉండడం, ఆ సమాధి ప్రాంగణంలో మనమంతా కూడా ఇక్కడ చేరడం ఎంతో 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 అద్భుతమైన విషయం.
ఈరోజు ఈ మహానుభావుని యొక్క సాంగత్యంతో మరి వారి ప్రవచనంతో మనం రూతలవుతాం. థ్యాంక్ యూ స్వామి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అందరూ వెన్నెముక నిటారుగా ఉంచుకొని శరీరము, మెడ, తల మూడు కూడా ఒకే వరుసలో ఉండే విధంగా శరీరాన్ని బిగించకుండా వెన్నెముక నిటారుగా ఉంచుకొని ప్రార్థన ముగించిన తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. వెన్నెముక వెన్నెముక నిటారుగా ఉన్నంత మాత్రాన బిగించవద్దు, శరీరాన్ని ఎక్కడ బిగించవద్దు. జై దేవ్, జై గురుదేవ్. దీనికి పెడితే బాగుంటుందా? ఎక్సలెంట్. మంచి ఐడియా, బాగుంది. జై గురుదేవ్. అందరూ అన్నీ వదిలేయండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. 10 సెకండ్లు కళ్ళు మూసుకోండి. ఆ తర్వాత ప్రార్థన కొనసాగినంతసేపు కూడా శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉంచుకొని పూర్తి విశ్రాంతిలో ఉండండి. ముందు ప్రార్థన చేసుకుందాం, తరువాయి ప్రసంగాన్ని ప్రారంభించుకుందాం. ఓంకార బీజ రూపాయ. చెప్పగలరా? మళ్ళా నేను చెప్తాను, మీరు చెప్పండి, బాగుంటుంది. ఓంకార బీజ రూపాయ. ఓంకార బీజ రూపాయ. ఎక్సలెంట్. సర్వేశాయ జగత్పతే. సర్వేశాయ జగత్పతే. ప్రథమాయ నమస్తుభ్యం. బ్రహ్మర్షి పత్రిజీ గణాధిపా. బ్రహ్మర్షి పత్రిజీ గణాధిపా. ఓం సాయీశ్వరాయ విద్మహే. ఓం సాయీశ్వరాయ విద్మహే. సత్యదేవాయ ధీమహి. సత్యదేవాయ ధీమహి. తన్న సాయి ప్రచోదయాత్. సాయి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రేమాత్మ స్వరూపులారా, ఈరోజు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సుదినం. వ్యాస భగవానుల వారి యొక్క పేరు మీద ఈరోజు మనం ఆషాఢ పౌర్ణమి జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ అద్భుతంగా జరగటానికి సూత్రధారి ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు.
ముందుగా వారి పాద పద్మాలకు ప్రణమిల్లి నమస్కరిస్తూ, అలాగే సూక్ష్మ రూపంలో ఈ ప్రాంగణాన్ని ఆక్రమించుకున్నటువంటి సదానంద యోగి గారికి శతకోటి నమస్కారాలను సమర్పించుకుంటూ, మీకు పత్రిజీ గారి శక్తి ఏమిటో నేను పొందినటువంటి అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. నా అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. నేను మహానందిలో బయలుదేరేటప్పుడు కొంచెం వర్షం పడతా ఉంది. ఇవాళ మధ్యాహ్నం నాకు ఒక అనుమానం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా, ఉభయ రాష్ట్రాల్లో కూడా కుంభవర్షం కురుస్తుంది కదా, ఈ నందవరంలో కార్యక్రమం జరుగుతుందో లేదని చెప్పి నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి మా శివని అడిగాను, నేను ఇక్కడికి రావటానికి మూల కారకులు ఎవరంటే శివ, ఆ తర్వాత రంగనాథ రెడ్డి. శివ, ఒకసారి రంగనాథ రెడ్డి గారిని కనుక్కో, అసలు కార్యక్రమం జరుగుద్ది లేదంటే, లేదు గురూజీ జరుగుతుంది గ్యారంటీగా అని చెప్పి అన్నారు. కానీ బయలుదేరేటప్పుడు మాత్రం వర్షం ఉంది. ఇక అసలు విషయం ఏంటంటే, నేను వచ్చేటప్పుడు 3 కిలోలకి అవతల వర్షం పడుతూనే ఉంది. 3 కిలోలకు అవతల వర్షం పడుతుంది. 3 కిలోలు దాటిన తర్వాత వర్షం లేదు, పెద్దగా లేదు. ఇప్పుడు అదే వర్షం పెరిగిందనుకోండి, మీరింత ప్రశాంతంగా కూర్చోలేరు, మేము కూడా ప్రశాంతంగా మీకు సందేశాలు ఇవ్వలేం కదా. కాబట్టి గురుశక్తి ఏమిటనేది మనం తెలుసుకోవాలి. ఆ గురుశక్తి పత్రిజీ గారి రూపంలో, సూక్ష్మ రూపంలో ఇక్కడ తిరుగుతుంది. అందుకని ముందుగా మనం పత్రిజీ గారి యొక్క పాద పద్మాలకు ప్రణమిల్లి నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా నా గురించి 2 మాటలు చెప్పుకుంటాను. వ్యక్తిగత జీవితాన్ని గురించి కాదు, కానీ నా ఆధ్యాత్మిక అనుభవాన్ని గురించి చెప్తాను మీకు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో ఒక సాదా సీదా సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను. సాదా సీదా సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను. అతి పేద కుటుంబం. మా అమ్మా నాన్నలకు నేను 11వ సంతానం. నాకంటే ముందు 10 మంది జన్మించారు. ఆ 10 మందిలో 4 చనిపోయారు, 6 అక్కయ్యలు ఉన్నారు. 6 అక్కయ్యల తర్వాత నేను జన్మించాను. మగ సంతానం కోసం మా అమ్మగారు పరితపించి నాకు జన్మనిచ్చింది. అయితే విషయం ఏంటంటే, 11వ సంతానం కావటం వల్ల మా అమ్మా నాన్న ఇద్దరు కూడా శారీరకంగా మానసికంగా బలహీనపడ్డటువంటి తరుణంలో నాకు జన్మనివ్వటం వల్ల నేను నెలలు నిండక ముందే జన్మించాను. మామూలుగా 9 నెలలకి జన్మిస్తారు కదా మగబిడ్డలు. నేను నెలలు నిండక ముందే జన్మించాను. బక్కగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను. మా అమ్మగారికి ఒక అనుమానం వచ్చింది. 6 ఆడపిల్లల తర్వాత ఈ మగబిడ్డ పుట్టాడు కదా, ఈ మగబిడ్డను కాపాడుకోవాలనేటటువంటి భావంతో దేవుళ్ళకు కూడా మొక్కుకుంది మా అమ్మగారు. అయితే ఈ బిడ్డ బ్రతికి బయటపడాలంటే 11 ఏళ్లలో భిక్ష అడుక్కొని ఆ వచ్చినటువంటి భిక్షతోటి ముక్కుకి చెవుకి పోగులు గుట్టిస్తే బ్రతుకుతాడని చెప్పి ఎవరో చెప్పారట. మా అమ్మగారు 11 ఏళ్లలో భిక్ష అడుక్కొని ఆ వచ్చినటువంటి భిక్షతోటి నాకు ముక్కు పోగు చెవు పోగు గుట్టించింది. భిక్ష అడుక్కుంది కాబట్టి నాకు భిక్షమయ్య అని పేరు పెట్టిందాం. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. నేను అన్ని విధాల బలహీనంగా ఉన్నాను. నాకు పుట్టుకతోటి భయంకరమైన జబ్బులు ఉన్నాయి. నేను బ్రతుకుతానని
పెద్ద అవుతానన్న గ్యారంటీ మా అమ్మ నాన్నకు కూడా లేదు. వాళ్ళు కూడా భయపడ్డారు, అనుమానపడ్డారు. అయితే బక్కగా ఉండి, సన్నగా ఉండి, బలహీనంగా ఉండి, జబ్బులతో ఉండి కూడా నేను చదువులో బాగా రాణించి ఎంఎస్సి వరకు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి 76వ సంవత్సరంలో చిలకలూరుపేటలో ఒక జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా వృత్తిని ప్రారంభించాను. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది, కానీ నా శరీరంలో మాత్రం జబ్బులు అలాగే ఉన్నాయి. జబ్బుల యొక్క మూలాలు మాత్రం పోలేదు, మూలాలు అలాగే ఉన్నాయి. నాకేమనిపించిందంటే, అప్పటికే నాకు మ్యారేజ్ అయింది. వివాహమైన తర్వాత 5 సంవత్సరాలకి 2 మగబిడ్డలు పుట్టారు. నా మనసులో పడ్డటువంటి భయం ఏమిటంటే, అనుమానం ఏమిటంటే, రిటైర్ కాకముందే చనిపోతానేమో, నా కుటుంబానికి న్యాయం చేయలేనేమో, జీతం తీసుకుంటూ వృత్తికి కూడా న్యాయం చేయలేనేమో అనేటటువంటి అనుమానంతో జబ్బుల నుంచి బయటపడటం కోసం ఒక అన్వేషణ చేశాను. అనేక రకాల వైద్య విధానాలను చవి చూశాను. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, చాలా వైద్య విధానాలు చవి చూశారు. కానీ దేనివల్ల కూడా నాకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించలేదు, కానీ కొద్దిగా ఉపశమనం మాత్రం కలుగుతూ వచ్చింది. నా మనసులో పడ్డటువంటి అభిప్రాయం ఏంటంటే, జబ్బులు తొలగించుకోవాలి, ఆరోగ్యాన్ని పొందాలి, వృత్తిలో కొనసాగాలి, నా భార్య బిడ్డలకి న్యాయం చేయాలి, వృత్తికి కూడా న్యాయం చేయాలనేటటువంటి భావనతోటి ఈ వైద్య విధానాల వల్ల పరిష్కారం లభించదనేటటువంటి ఒక అభిప్రాయంతో 91వ సంవత్సరంలో యోగాలోకి వచ్చాను. 91వ సంవత్సరంలో ఇప్పటికీ 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. 91వ సంవత్సరంలో యోగాలోకి వచ్చాను. యోగాలోకి ప్రవేశించడానికి మూల కారణం ఏంటంటే, ఆరోగ్యాన్ని పొందాలి, జబ్బుల నుంచి బయటపడాలి, కుటుంబానికి న్యాయం చేయాలి, వృత్తికి న్యాయం చేయాలనేటటువంటి భావంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను. అయితే అసలు విషయం ఏంటంటే, 91వ సంవత్సరం ఈ మార్గంలోకి ప్రవేశించక ముందు నేను హేతువాదిని, నాస్తికవాదిని, కమ్యూనిస్టు సిద్ధాంతం బాగా జీర్ణించుకున్నటువంటి వ్యక్తిని. సైనిసపరమైనటువంటి భావాలు మనసులో ఉండటం వల్ల నాకు స్వామీజీలన్నా, బాబాలన్నా, గురూజీలన్నా, ఆధ్యాత్మిక మార్గం అన్నా, దేవాలయాలన్నా, పూజలన్నా, పునస్కారాలన్నా, వ్రతాలన్నా, ఉపవాసాలన్నా, దీక్షలన్నా నేను వ్యతిరేకిస్తూ వచ్చాను. ఆ విధంగా పూర్తి వ్యతిరేక భావంతో ఉన్నటువంటి నేను 91వ సంవత్సరంలో కేవలం జబ్బులు తొలగించుకొని ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి స్వార్థంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను. అయితే 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత చిలకలూరుపేటలో ఒక యోగ సంస్థల్లో వచ్చి క్లాసులు నిర్వహిస్తే ఆ క్లాసులకు హాజరయ్యాను. దాదాపు ఒక 350 రూపాయలు ఫీజు తీసుకున్నారు. 10 రోజులు క్లాసులు నిర్వహించారు. 10 రోజులు క్లాసులకు హాజరయ్యాను. తర్వాత 3 నెలలు సాధన చేశాను. అయితే విషయం ఏంటంటే, ఆ 3 నెలల కాలంలో నా జబ్బులు తొలగిపోకపోగా ఇంకా పెరిగినాయి. వింటున్నారా? నా జబ్బులు తొలగిపోలేదు, ఇంకా పెరిగినాయి. 3 నెలల కాలంలో యోగా పూర్తయిన తర్వాత 3 నెలలు సాధన చేసిన తర్వాత నా జబ్బులు తగ్గకపోకుండా జబ్బులు పెరుగుతూ వచ్చాయి. ఒక విషయం ఏంటంటే, ఏమొద్దు, నేనున్నాను కదా మీ పక్కన. విషయం ఏమిటంటే, కరెక్ట్ మాట చెప్తాను. యోగాలోకి ప్రవేశించినప్పుడు నేను 84.5 కేజీలు బరువున్నాను. 84.5 కేజీలు బరువున్నాను యోగాలోకి ప్రవేశించక ముందు. ప్రవేశించి 3 నెలలు సాధన చేసిన తర్వాత 58.5 కేజీలకి తగ్గిపోయాను. 84.5 నుంచి 58.5 కిలోలకు తగ్గిపోయాను. ముఖం పీక్కపోయింది. మా కాలేజీ స్టాఫ్ అంతా ఏమన్నారంటే,
నల్లగా ఉన్నా సరే మీ ముఖంలో ఇదివరకు కొంచెం కళంది భీష్మయ్య గారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి పేషెంట్లకు కనపడుతున్నారు. అసలు యోగా ఏమిటి, ఈ చాదస్యం ఏమిటి, ఈ పిచ్చి ఏమిటంటే అని చెప్పి నన్ను ఎగతాళి చేయటం ప్రారంభించారు. నా మనసులో పడ్డ భావన ఏంటంటే, అల్లోపతి ద్వారా కానీ, ఆయుర్వేదం ద్వారా కానీ, హోమియోపతి ద్వారా కానీ, నాటు వైద్యం ద్వారా కానీ, సిద్ధ ద్వారా కానీ, యునాని ద్వారా కానీ నా జబ్బులు తొలగిపోయే అవకాశం లేదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ధ్యానం కొనసాగించి సమాధాభ్యాసం కొనసాగించి యోగ సాధన చేసేటట్టయితే జబ్బులు తగ్గుతాయనేటటువంటి భావంతో ప్రవేశించాను. కాబట్టి నాకు మార్గం పట్ల సదభిప్రాయం ఉంది, కానీ ఆ మార్గాన్ని అందించినటువంటి విధానం పట్ల మాత్రం నాకు సదభిప్రాయం రాలేదు. ఎందుకంటే అక్కడ వ్యాపారాత్మక ధోరణి కనపడతా ఉంది. కేవలం 10 రోజుల క్లాస్కి 350 రూపాయలు తీసుకున్నారు. ఎప్పుడు? 91వ సంవత్సరంలో. అప్పట్లో, ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. ఒక 100 మంది చేరారు అనుకోండి, వాళ్ళకి ఎంత వస్తుందో మీరు ఆలోచించండి. 33,000 రూపాయలు, 35,000 రూపాయలు వస్తున్నాయి. ఖర్చు చేయదంతా ఒక 5,000 ఖర్చు అవుతుంది, 30,000 జేబులు వేసుకొని పోతున్నారు. అంటే అక్కడెక్కడో ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాబట్టి నాకు అందించేటటువంటి విధానం పట్ల అనుమానం వస్తుంది, కానీ మార్గం పట్ల మాత్రం విశ్వాసం ఉంది. అప్పుడు ఏం చేశానంటే, భగవద్గీత ఒక ఆయన చేత చెప్పించుకున్నా. 707 శ్లోకాలు ఒక ఆయన చేత భగవద్గీత చెప్పించుకున్నాను. కొన్ని పుస్తకాలు చదివాను. స్వామి వివేకానంద, స్వామి అభేదానంద, రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద, ఇటువంటి వ్యక్తుల యొక్క పుస్తకాలు బాగా చదివాను. నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్వామి అభేదానంద. ఆయన చెప్పినటువంటి ఒక వాక్యం ఇంగ్లీషులో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్తాను. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు ఆయన. ఒకసారి నా గుండె డామ్ అన్నది. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ, కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చట. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు ఆయన. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి యోగాన్ని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే పాత శరీరాన్ని పూర్తిగా మార్చుకొని కొత్త శరీరాన్ని తయారు చేసుకోవచ్చని చెప్పి ఆయన ఒక చోట ప్రస్తావించి రుజువులు కూడా చెప్పాడు. ఎవరెవరికి అటువంటి మార్పు వచ్చిందో చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం అనేది పెద్ద విశేషం కాదు, మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి అన్నాడు ఆయన. ఓరి బాబో అనుకున్నా నేను. అనుకోనిక 93వ సంవత్సరంలో గురూజీ అయినాను. 98వ సంవత్సరంలో సొంతగా సంస్థను స్థాపించాను. 99వ సంవత్సరంలో పుష్కలంగా జీతం వచ్చేటటువంటి ఉద్యోగానికి రాజీనామా చేశాను. 2000 సంవత్సరంలో గురూజీని తయారు చేయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా భార్య, నా శ్రీమతి ధర్మపత్ని అయినటువంటి సూర్యకుమారి మాతాజీ గారి యొక్క సహకారంతో భజనలు, భక్తి గీతాలు, శిక్షణ తరగతులు రూపొందించడం, ప్రవచనాలు రికార్డు చేయటం, శరవేగంగా క్లాసులు చేస్తూ వచ్చాను. శరవేగంగా తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి సంవత్సరం 2.5 నుంచి 3 లక్షల మందికి మంత్రోపదేశం ఇచ్చాం. అంత బాగా క్లాసులు జరిగినాయి. విపరీతంగా వచ్చేవాళ్ళు క్లాసులకి. నాకేంటి, నా దగ్గర ఏమీ లేదు కదా, నాకు రంగు లేదు, రైతు కుటుంబంలో పుట్టాను, పేద కుటుంబంలో పుట్టాను, సంసార జీవితం ఉంది, సన్యాసం ముచ్చుకోలేదు, నా దగ్గర ఏం లేదు, జనం ఎందుకు వస్తున్నారని చెప్పి ఒక రకంగా అనుమానపడేవాడిని. కానీ సరే మనం కాదనేది ఏముందని చెప్పి క్లాసులు నిర్వహిస్తూ వచ్చాను. ఐ థింక్ అది పక్కన పెడదాం, ఇక అసలు విషయానికి వద్దాం. వింటున్నారు కదా, నేను ఎక్కువసేపు టైం తీసుకోను, క్లుప్తంగా చెప్తాను. 2015వ సంవత్సరం వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 91వ సంవత్సరంలో యోగాలకు ప్రవేశించాను. 93వ సంవత్సరంలో గురూజీగా గురుపీఠం మీద కూర్చున్నాను. 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. 2015వ సంవత్సరం వచ్చేసరికి 2015 సంవత్సరం వచ్చేసరికి ఈ శరీరంలో జబ్బులు మొత్తం పోయినాయి. నేను పత్రిజీ గారి పాద పద్మాలకి నమస్కారం చేసి ప్రమాణం చేసి చెప్తున్నాను. పత్రిజీ గారి పాద పద్మాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
2015 సంవత్సరం వచ్చేసరికి నాకున్న జబ్బులు కూడా చెప్తాను. అతి విరోచన బద్ధకం, 3 రోజులకు ఒకసారి కూడా మోషన్ అయ్యేది కదా, అతి విరోచన బద్ధకం. ఇది మా నాన్నగారికి ఉంది, నాకు వచ్చింది. మా నాన్నగారికి మొలల వ్యాధి ఉంది, అది నాకు వచ్చింది. ఊపిరితిత్తులు నెమ్ముంది, కఫం పడుతుంది, కళ్ళె పడుతూ ఉంటుంది, రక్తం కూడా పడుతుంటుంది, చీము కూడా పడుతూ ఉంటుంది. టీబీ లక్షణాలు ఉన్నాయి. మా మేనత్తలు ఇద్దరు టీబీ లక్షణాలతో చనిపోయారు. ఆ తర్వాత సోరియాసిస్ అనేటటువంటి భయంకరమైనటువంటి మొండి చర్మ వ్యాధి ఉంది, సోరియాసిస్. మరొక విశేషం ఏంటంటే మా అమ్మగారి ద్వారా నాకు ముఖపక్షవాతం కూడా వచ్చింది. మూతి పక్కకు వద్ది బెల్స్ పాలస్ అంటారు. నేను జువాలజీ లెక్చర్ కాబట్టి వీటి గురించి బాగా ఆలోచించుకుంటూ ఉండేవాడిని. మా అమ్మగారి ద్వారా వచ్చిందని చెప్పి నేను అనుకున్నాను. ఈ జబ్బుల నుంచి బయటపడటం కోసం నేను చేసినటువంటి కసరత్తు ఎంతో కొంత మేరకు నాకు ఉపయోగపడింది. 2015 సంవత్సరంలో నేను పత్రిజీ గారి పాదాల మీద మళ్ళీ ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా నాకు జబ్బులు రావు. ఒకవేళ నాకు జబ్బులు వస్తే మీ అందరికీ క్షమాపణ చెప్పి మౌనానికి వెళ్ళిపోతా. ఎందుకంటే గురువు నోటి నుంచి అబద్ధం రాకూడదు, నాలుగు కోసినా సరే అబద్ధం రాకూడదు. 2015 సంవత్సరం వచ్చేసరికి నా బాడీలో అద్భుతమైన మార్పు వచ్చేసింది. నేను 2 ఉదాహరణలు చెప్తాను. మా నాన్నగారికి చెత్తవారం ఉంది. మా నాన్నగారు కళ్ళజోడు వాడాడు. ఆయన పంతులు గారు, అనవయ్య పంతులు అంటారు. కొంతమందికి మంత్రోపదేశాలు చేశాడు, బ్రహ్మోపదేశాలు చేశారు. చిన్నపిల్లలకి ఏదన్నా మొండి వ్యాధులు వస్తే ఆయన ఏదో మంత్రం పెట్టి ఆ మొండి వ్యాధులు తగ్గించేవాడు. ఆయనకు అటువంటి శక్తి ఉంది. ఆయన 95వ సంవత్సరం వరకు కళ్ళజోడు వాడాడు. 95 ఏళ్ళు బతికాడు. 95వ సంవత్సరం వరకు కూడా కళ్ళజోడు వాడాడు. ఆయన సమాధి చేసేటప్పుడు కళ్ళజోడు పుస్తకాలు కొన్ని ఆ సమాధిలో వేసి కప్పి పెట్టేశాం. చిట్ట చివరి రోజు వరకు కూడా ఆయన కళ్ళజోడు వాడాడు. ఇక రెండోది చెప్తున్నాను. మా అమ్మగారికి శుక్లం ఆపరేషన్ నేనే చేయించాను. ఆమె కూడా చనిపోయే రోజు వరకు కళ్ళజోడు వాడింది. అంటే మా నాన్నగారు కళ్ళజోడు వాడారు, మా అమ్మగారు కళ్ళజోడు వాడారు. ఇద్దరు కూడా కంటికి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నాయి. అవి జీనుల యొక్క లోపం వలన సంభవించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు. అయితే విషయం చెప్తాను. నాకు 2007 సంవత్సరంలో చెత్తవారం వచ్చింది. 2007 సంవత్సరం నాకు దగ్గరలోనే, నేను ఉండేటటువంటి హౌస్కు దగ్గరలోనే ఒక డాక్టర్ గారు ఉన్నారు, కంటి డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూయించుకున్నాను. ఆయన విషయం మొత్తం అడిగాడు. అప్పటికే నేను గురూజీని అయి ఉన్నాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, గురువు గారు మీకు నేను చెప్పాల్సిన పని లేదు, మీరు అందులో లెక్చరరు, జువాలజీ లెక్చరరు, మీకు జెనెటిక్స్ గురించి బయాలజీ గురించి బాగా తెలుసు కాబట్టి మీ నాన్నగారికి చెత్తవారం ఉంది, మీ అమ్మగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ మీరే చేయించారు, వాళ్ళ ద్వారా మీకు వచ్చింది, మీకు ఎట్లా పోద్ది అన్నాడు. మరి మార్గం ఏంటి సార్ అని అడిగా నేను. ఏమీ లేదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కళ్ళజోడు మార్చాల్సి వస్తుంది, కానీ మీలో కనుక కొంచెం పవర్స్ పెరిగేటట్లయితే చెత్తవారం పెరగకుండా కనుక మీరు చూసుకోవచ్చు, పెరగకుండా మీరు జాగ్రత్త పడవచ్చు అని చెప్పి కళ్ళజోడు రాసిచ్చాడు. ప్రతి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కళ్ళజోడు మారుస్తూ వస్తున్నాను. ఇక అసలు విషయం చెప్తాను. చెప్పమంటారా? భోంచేశారా? భోంచేయబని పర్లేదు. నేను చెప్పేది మొత్తం భోజనమే కదా, నేను పెట్టేది భోజనమే. జ్ఞానమే భోజనం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. జ్ఞానం ఉంటే భోజనంతో పని లేదు అసలు. ఇక అసలు విషయం చెప్తున్నాను. బిడ్డలారా వినండి ఒకసారి. 2015 సంవత్సరం నేను కళ్ళజోడు తీసేశాను. ఈ రోజు వరకు నేను కళ్ళజోడు వాడలేదు. నాకు 74 సంవత్సరాలు. సెల్ ఫోన్లో ఎంత ఛార్జ్ అయింది అనేది నేను చూడగలను, చెప్పగలను. చెత్తవారం పోయింది, పూర్తిగా పోయింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీలో చాలామంది యోగాకి రావటానికి, ధ్యానంలోకి రావటానికి మూల కారణం కొంతమంది సమస్యల ద్వారా వస్తున్నారు, కొంతమంది జబ్బులు తొలగించుకోవటం కోసం వస్తున్నారు. అది తప్పు మాత్రం కాదు, తప్పనిసరిగా అవసరమే. అయితే ధ్యానం ద్వారా, యోగా ద్వారా ఎటువంటి ఫలితం వస్తుందనేది నా జీవితాన్ని ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2015 సంవత్సరంలో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది.
నేను బళ్ళారి నుంచి వస్తూ ఉంటే కాలికి దెబ్బ తగిలింది, లైట్గా ఫ్రాక్చర్ అయింది. దాన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటారు. ఆ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక నెల రోజులు 2 నెలలు ఏం చేశానంటే క్లాసులు చేస్తూ దాన్ని అశ్రద్ధ చేశాను. బాగా వాసింది, లావుగా అయిపోయింది, విపరీతమైన నొప్పి వస్తూ ఉంది, కొంచెం లోపల చీము కూడినట్టుగా నాకు అనిపించింది. ఎంఆర్ఐ తీయించాను, స్కానింగ్ చేయించాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇదే విధంగా ఉండేటట్లయితే ఈయనకు బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, మనిషి కూడా బ్రతకడు, అందుకని అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్పి కర్నూలులో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు చెప్పాడు. వెంటనే క్లాసులు మొత్తం రద్దు చేసి నేను విజయవాడకు వచ్చి ఒక బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు కరెక్ట్గా 6 వారాలు కదలకుండా ఉండండి, మీకు తగ్గిపోద్ది, క్లాసులు మాత్రం మానేసేమని చెప్పాడు. 6 వారాలు ఉన్నాను. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. మరలా ఏం చేశాడంటే నేను క్లాసులు చేసి ఇది మరలా పెరుగుతుంది అనేటటువంటి భయంతో, అనుమానంతో మరలా 6 వారాలు కట్టేయించాడు ఆయన. ఇక విషయం చెప్తున్నాను బిడ్డలారా, ఆ టైంలో ఏం జరిగిందంటే శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల నా జుట్టు 80% ఊడిపోయింది. 80% ఎయిర్ ఫాలింగ్ జరిగింది. మాతాజీ గారు, నా శ్రీమతి, చివరగా ఒకసారి తలలో చేయబెట్టి ఒక మాట అన్నది, నెక్స్ట్ టైం మీకు ఇంకా తలంటి స్నానం చేయించే పని లేదండి, వెంట్రుకలు మొత్తం పోతాయి అని చెప్పింది. కానీ ఇప్పుడు నా వెంట్రుకలు మీరు చూడండి, 8 నెలలకి రాలిపోయినటువంటి జుట్టు మొత్తం వచ్చింది. ఆ తర్వాత జబ్బులు మొత్తం పోయినాయి. ఇక చివరిగా 2 మాటలు చెప్తున్నాను. 2015వ సంవత్సరం వచ్చేసరికి నాకు ఫిజికల్గా బాడీలో ఎటువంటి డిసీజ్ లేదు. ఇవాళ నేను పద్మాసనం వేసుకొని కూర్చోగలను. 74 సంవత్సరాలు పద్మాసనం వేసుకొని కూర్చోగలను. మోకాళ్ళ నొప్పులు లేవు, బాడీలో ఎక్కడ పెయిన్స్ లేవు. పొద్దున్నే మాత్రం స్నానం చేసిన తర్వాత బాడీ మొత్తాన్ని కంటితో చూసి క్లీనింగ్ చేసుకుంటాను. ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు క్లీనింగ్ చేసుకుంటాను. ఇక రోజంతా ఏం చేయాలి. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్నం అక్కడ గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి, క్లాసులు జరుగుతున్నాయి, మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తాను, రేపు ఉదయం మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. ఎక్కడ రెస్ట్ అనేది ఉండదు, ఒక్కరోజు కూడా రెస్ట్ ఉండదు. అయితే 2015వ సంవత్సరం వచ్చేసరికి భౌతిక ఆరోగ్యం చేకూరింది. 2018వ సంవత్సరం వచ్చేసరికి నెగటివ్ థింకింగ్ పోయి నాకు పాజిటివ్ థింకింగ్ రావటం మొదలుపెట్టింది. అంతకుముందు ఏదన్నా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఇది అవుతుందో కాదో అనేటటువంటి అనుమానము, పిరికితనము, సంకోచము, సందేహం కలిగాయి. అది తగ్గిపోయింది. ఇక అసలు విషయం చెప్తాను. 2021 సంవత్సరం వచ్చేసరికి మనసులో అనుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి. ఇది గొప్పగా చెప్పటం కాదు. ఎందుకు నేను చెప్తున్నానంటే నన్ను చూసి మీరు స్ఫూర్తిని పొందాలి కాబట్టి చెప్తున్నాను తప్ప గొప్పగా చెప్పుకోవటం లేదు. కాబట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ధ్యానాన్ని గనక శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని గనక సాధన చేసేటట్లయితే ఏ వ్యక్తిలోనైనా సరే అద్భుతమైన మార్పులు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ధ్యానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఋషులు, సనాతన ఋషులు ఈ ధ్యానాన్ని ప్రవేశపెట్టారు. దాని గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు, క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి కొంతమంది ప్రత్యేకమైన సంతతికి చెందినటువంటి ఆర్యులు దశాబ్దాల తరబడి లోతైన తపో సమాధిలో ఉండి ఆత్మ దృష్టికి చేరి ఆత్మస్థితి నుండి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి శుద్ధ చైతన్యాన్ని లేకపోతే భగవంతుణ్ణి ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి సంస్కృత భాషలో మంత్రాలు, శ్లోకాల రూపంలో భౌతిక జగత్తును వర్ణించడం జరిగింది. అది క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు జరిగింది. ఇప్పటికి 8000 సంవత్సరాల నాడు జరిగింది. అది విషయం ఏంటంటే వాళ్ళ అనుభవాన్ని పొంది ఆత్మస్థితికి చేరి ఆత్మదృష్టి నుండి ప్రపంచాన్ని వర్ణిస్తూ వాళ్ళ యొక్క అనుభవసారాన్ని శిష్యులకు అందించారు. ఈ విధంగా గురువు నుండి శిష్యుడికి, ఆ శిష్యుడి గురువై మరలా శిష్యులకి అనుసృతంగా అందించబడుతూ వచ్చాయి. కొన్ని వేల సంవత్సరాలు వచ్చాయి. వేరు కాలాలలో, వేరు ప్రాంతాలలో, వేరు వ్యక్తుల ద్వారా అందించబడ్డటువంటి ఈ మంత్రాల, శ్లోకాలు మొత్తం కూడా శిష్య బృందానికి అందించబడుతూ వచ్చాయి. అయితే విషయం ఏంటంటే
ఆనాడు ప్రపంచం సుభిక్షంగా ఉంది కాబట్టి ఎవరు వాటిని పెద్దగా స్వీకరించలేదు. కొద్దిమంది మాత్రం తెలుసుకున్నారు. తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు, ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం భారతావనంలో ఒక ఋషిపుంగవుడు ఉద్భవించాడు. వారే వేదవ్యాస మహర్షి, వ్యాస భగవానుల వారు. ఆయన పేరు మీదని ఇవాళ వ్యాస పౌర్ణం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భం చెప్తున్నాను. ఆయన ఏం చేశాడు ఒకసారి ఈ విషయం కరెక్ట్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకొని దివ్య దృష్టితోటి గతంలో వేరు ప్రాంతాలలో వేరు వ్యక్తుల ద్వారా వేరు ప్రదేశాల్లో ఉచ్చరించినటువంటి మంత్రాలని, శ్లోకాలని క్రోడీకరించి సంకలనం చేసి దివ్య దృష్టి ద్వారా ఈ మాట వినండి. భౌతిక దృష్టి కాదు, సూక్ష్మ దృష్టి కాదు, సమదృష్టి కాదు, దివ్య దృష్టి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది కళ్ళు మూసుకుంటే 100 కిలోమీటర్ దూరంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు. దాన్ని దివ్య దృష్టి అంటారు. అటువంటి దివ్య దృష్టి ద్వారా ఆయన మంత్రాలు మొత్తం కూడా క్రోడీకరించి సంకలనం చేసి సంస్కృత భాష అనేటటువంటి భాషకి లిపిని చేకూర్చి పెద్ద గ్రంథం మనకిచ్చాడు. ఆ గ్రంథమే వేదం అంటే. దాన్ని క్లుప్తంగా చెప్తాను. వేదాన్ని మనకు అందించారు ఎవరు? వేదవ్యాసుల వారు. తర్వాత మళ్ళా చూశాడు, పెద్ద వేదం కదా, ఈ వేదాన్ని ఎవరి ముందు తీసుకెళ్ళి పెట్టినా కానీ చదవకపోక భయపడతారనేటటువంటి భావంతో కలియుగ మానవులకి, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని గుర్తించినటువంటి వేదవ్యాసుల వారు కలియుగ మానవులకి ఆ వేద సారాంశాన్ని సులభంగా అందించాలనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వేదాన్ని పగలగొట్టాడు, విభజించాడు. వేదాన్ని విభజించాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. వేదాన్ని ముక్కలు చేశాడు. నేను ఆ వేదాన్ని గురించి 4 వేదాలకి వాటి పేర్లు చెప్తాను, ఆయన ఇచ్చినటువంటి మహాపదాలు చెప్తాను. ఎక్కువ డెప్త్ సబ్జెక్ట్కి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇది సమయం కూడా కాదు. మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమాలు బాగా ఉన్నాయి, నైట్ అంతా కార్యక్రమాలు జరుగుతాయి కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం చెప్పి 4 వేదాలు ఇచ్చాడు. ఋగ్వేదానికి ఆయన ఇచ్చినటువంటి మహాపదం ఏమిటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. దీనికి ఒక్క మాట చెప్తాను. ప్రజ్ఞానం అనంతంగా విస్తరింపజేసే బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలియజేసేటటువంటి వేదమే ఋగ్వేదం అంటే. ఇక రెండవది యజుర్వేదం. బిడ్డలారా జాగ్రత్తగా రండి. ఇందాక శివప్రసాద్ గారు చెప్పారు, మనం ఎవరం ఎవరు మాట్లాడటలేదు, చప్పట్లు కొట్టండి. బ్రహ్మాండంగా చెప్పారు. చూడండి, మీరు జీవితంలో 5 ప్రశ్నలకు సమాధానం పొందండి. 5 ప్రశ్నలకు సమాధానం పొందండి. ఒకటి, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు. రోజుకు 1000 సార్లు అనుకోండి. నువ్వెవరో లోపల నుంచి ఆన్సర్ వస్తుంది. అదే అంతరాత్మ అంటే. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, అంగీకరించినా, తిరస్కరించినా, విశ్వసించకపోయినా, నీవు నేను మనందరం కూడా, ఈ మైకు కూడా భగవంతుడే, మట్టి భగవంతుడే, మల్లెపువ్వు భగవంతుడే, మలం భగవంతుడే, శవం కూడా భగవంతుడే. మట్టి భగవంతుడే, మల్లెపువ్వు భగవంతుడే, మలం భగవంతుడే, శవం కూడా భగవంతుడే. ఒక మాట చెప్పనా? భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైంది విశ్వంలో లేనే లేదు. సర్వం బ్రహ్మమయం. ఇది యజుర్వేదం. దీనికి 5 ప్రశ్నలు నేను ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం దీన్ని విశ్లేషించుకోండి. నేను ఎవరు? మొదటి క్వశ్చను. నేను ఎక్కడ నుండి వచ్చాను? రెండో ప్రశ్న. ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? మూడో ప్రశ్న. మరలా ఎందులో కలిసిపోతుంది? 4వ ప్రశ్న. పుట్టుకకు ముందు నువ్వెవరవు, మరణించిన తర్వాత ఏమవుతావు, మధ్యలో జరిగే మాయనాటకం ఏమిటి, భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, వీటి మొత్తాన్ని విశ్లేషించుకోండి. పత్రిజీ గారు తీసుకెళ్ళింది ఏముంది, కానీ ఆయన సూక్ష్మ రూపంలో మన మధ్య తిరుగుతున్నాడు కదా. ఆయన తీసుకెళ్ళింది ఏమీ లేదు కదా. కాబట్టి మాతాజీ గారు, నా శ్రీమతి గారు కూడా 21వ సంవత్సరంలో ఆకస్మికంగా పరంపదించారు, శివైక్యం చెందారు, మహాభినిష్క్రమణం చెందారు. ఆమె తీసుకెళ్ళింది ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈ శరీరం వదిలిపెట్టి నేను కూడా వెళ్తాను కదా. మీరు ఆలోచించండి. ఈ సంవత్సరం ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, వచ్చే సంవత్సరానికి ఈ వేళలో కొంతమంది తగ్గిపోతారు కదా. కాబట్టి పుట్టుక ముందు నువ్వెవరు,
మరణించిన తర్వాత ఏమైపోతావు? మధ్యలో జరిగే మాయనాటకం ఏమిటి? బంధాలు ఏమిటి? అనుబంధాలు ఏమిటి? ఆస్తులు ఏమిటి? అంతస్తులు ఏమిటి? భార్య ఏమిటి? పిల్లలు ఏమిటి? ఇటువంటి విషయాల గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే మనకు తెలిసేది ఒక్కటే, పుట్టుకకు ముందు నేనున్నాను, మరణం తర్వాత కూడా నేనుంటాను, నాకు మరణం లేదు. అదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి రెండో వేదం. ఇక మూడో వేదం ఏంటంటే సామవేదం. దాని యొక్క మహాపదం ఏంటంటే తత్వమసి. ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలామందికి ధ్యానంలో విపరీతమైన పట్టుంది. ధ్యానం కొనసాగిస్తూ మీరు ఆరోగ్యాన్ని పొందారు. ఆరోగ్యంతో తోటి ఆగిపోకండి. మానవైతత శక్తులు పొందేటటువంటి విషయాన్ని తెలుసుకోండి. మానవాతీత శక్తులు పొందడానికి చక్కటి మార్గం ఏంటంటే ధ్యానము. ధ్యానం సర్వరోగ నివారణి, కానీ సర్వగ్రతను కూడా కలగజేసేది ఏంటంటే ధ్యానం. అటువంటి ధ్యానం మనకి పత్రిజీ గారు లాంటి మహానుభావులు ప్రసాదించారు. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకొని వాళ్ళ గురుదక్షిణగా ఇద్దాం. ఏముంది అక్కడ? మూడోది ఏంటంటే తత్వమసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే ఒకటి అయి ఉన్నవి. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి అనేటటువంటి భావనే తత్వమసి. ఇది మూడో వేదం. నాలుగో వేదం అయమాత్మ బ్రహ్మ సర్వం బ్రహ్మమయం. వేదవ్యాస మహర్షి 4 వేదాలను అందించిన తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఈ వేదాల సారాంశాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఎక్కువ మంది శూద్రులు ఉన్నారు, తక్కువ మంది వయసులు ఉన్నారు, వాళ్ళకంటే తక్కువ మంది క్షత్రియులు ఉన్నారు, వాళ్ళకంటే తక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ వేదాల తీసుకెళ్ళి ఎవరి ముందు పెట్టినా సరే వాళ్ళు అర్థం చేసుకోలేరు అనేటటువంటి భావంతో మానవ జాతిలో నైతిక విలువలను పెంపొందించాలనేటటువంటి సదుద్దేశంతో 2 పురాణాలు మనకిచ్చాడు. అదేమిటంటే మహాభారతం, రెండవది మహాభాగవతం. భక్తి ప్రపత్తులను కలగజేసేటటువంటి భాగవతాన్ని ఇచ్చారు. ధర్మ సంస్థాపన కోసం భారతాన్ని ఇచ్చాడు. ఈ 2 మహాపురాణాలను మనకు అందించినటువంటి మహానుభావుడే వేదవ్యాసులు వారు. అలాగే రామాయణాన్ని రచించింది ఎవరంటే వాల్మీకి మహర్షి, కానీ వేదవ్యాసులు వారు ఆధ్యాత్మిక రామాయణం రచించాడు. ఆధ్యాత్మిక రామాయణం రచించాడు అంటే భారతం, రామాయణం, భాగవతం 3 రచించి మనకు అందించింది ఎవరంటే వేదవ్యాసులు. ఎందుకు ఇప్పుడు చెప్పుకోవాలి వాళ్ళ గురించి. ఇవాళ నేను కూర్చొని 4 మాటలు చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు కదా, వాళ్ళు మనకిచ్చినటువంటి వారసత్వపు ఆధ్యాత్మిక సంపద కదా. వాళ్ళని తలుచుకోకపోతే మరి మనం కృతజ్ఞులం అవుతాం కదా. మీరు ఆలోచించండి. సో ఇది అయిపోయిన తర్వాత కథల రూపంలో ఆధ్యాత్మికతను అందిస్తే బాగుంటుంది అనేటటువంటి భావంతో 18 పురాణాలు మనకిచ్చాడు. 18 పురాణాలు. ఆ పురాణాలు కూడా సరిపోవనేటటువంటి ఉద్దేశంతో 18 ఉప పురాణాలు కూడా ఇచ్చాడు. అవి కూడా ఇచ్చాడు మనకి. ఆ తర్వాత ఏం చేశారు? భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు సంభవించబోతున్నాయి అనే దానికి సంబంధించి బ్రహ్మంగారు జ్ఞానం అందించినట్టుగా మనకి భవిష్య పురాణం ఇచ్చారు. ఇవన్నీ వేదవ్యాసుల వారు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపద. ఇంకొక విషయం చెప్తున్నాను. 4 వేదాల యొక్క సారాంశాన్ని క్రోడీకరించి క్లుప్తంగా తయారు చేసి మహాభారతం మధ్యలో భగవద్గీతలో పొందుపరిచి మనకిచ్చాడు. భగవద్గీతను గురించి 3 మాటలు చెప్తాను. సర్వవేద సమన్వయం, సర్వయోగ సమన్వయం, సర్వమత సమన్వయం. మీకు ఒక మాట చెప్తున్నాను. భగవద్గీతను గురించి తెలుసుకుంటే జీవితంలో మీరు దేని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. అటువంటి భగవద్గీత ఎలా బయటకు వచ్చిందనేది క్లుప్తంగా చెప్తాను. ఇటువైపు కౌరవులు ఉన్నారు, ఇటువైపు పాండవులు ఉన్నారు, యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అటువంటి తరుణంలో భగవద్గీత బయటకు వచ్చిందన్నారు. తప్పు నాన్న, దాని యొక్క వేదాంత సారం చెప్తాను. ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు పాండవులు కాదు, ఉత్తమ సంస్కారాలు. ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు కౌరవులు కాదు, చెడు సంస్కారాలు. చెడు సంస్కారాలకి ఉత్తమ సంస్కారాలకి మధ్యలో జరిగినటువంటి ఘర్షణే ఆ భగవద్గీత. అదే మహాభారతం అంటే. మీరు చూడండి, యోగాలకు ప్రవేశించిన తర్వాత కొంతమంది ముఖం పీక్కపోయి ఉంటుంది, జుట్టు రాలిపోయి ఉంటుంది, సన్నగా తయారవుతారు, కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానికి మూల కారణం ఏంటంటే పాత సంస్కారాన్ని వదిలించుకొని క్రొత్త సంస్కారాన్ని పెంపొందించుకోవడానికి మధ్యలో ఘర్షణ జరుగుద్ది. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఆ విధంగా మహాభారత యుద్ధం జరిగింది. మరి కృష్ణుడు ఉన్నాడు కదండి, అర్జునుడు ఉన్నాడు కదండి. ఆయన కృష్ణుడు కాదు, ఆత్మ. అర్జునుడు కాదు, మనసు. ఆ ఇద్దరి యొక్క సంవాదమే భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం
పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం. అక్కడ వేదవ్యాసుడు కాదు, భగవంతుడే స్వయంగా వచ్చాడట. వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. ఏముందా భారతంలో? అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. మీకు ఆధ్యాత్మికత మొత్తాన్ని గురించి 3 మాటలు చెప్తాను, 3 అంతస్తులు చెప్తాను. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఆయనే పుట్టిస్తున్నాడు, ఆయనే పెంచుతున్నాడు, ఆయనే అన్నీ సమకూరుస్తున్నాడు, చివరికి ఆయనే తీసుకెళ్తున్నాడు అనే భావన ఎవరికైనా ఉంటే దాన్ని ద్వైతం అంటారు. ద్వైతం అంటారు. అలా కాకుండా విశ్వానికి ప్రతిరూపంగా భగవంతుడు ఒక రూపంలోనో, పటంలోనో, గురువులోనో, స్వామీజీలోనో, ఒక బాబాలో గనుక మనం పెట్టుకొని ఆ గురువునో, స్వామీజీనో, బాబానో, దేవుణ్ణో, దేవతను ఆరాధిస్తూ ఉంటే అదేమిటంటే విశిష్ట అద్వైతం. అలా కాదు, నేనే సాక్షాత్తు భగవంతుడను. మీకు ఒక మాట చెప్తున్నాను, ఈ 5 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. నీ లోపలే ఆత్మ ఉంది, నీ లోపలే ప్రేమ ఉంది, నీ లోపలే ఆనందం ఉంది, నీ లోపలే దివ్యత్వం ఉంది, నీ లోపలే గురువు ఉన్నాడు. బయట గురువుల వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీ లోపల ఏదుంటే అది కనపడుతుంది, ఏదుంటే అది కనపడుతుంది. నీ లోపల చెడు ఉంటే నీకు మంచి కనపడదు, నీ లోపల మంచి ఉంటే చెడు. నువ్వు ప్రపంచాన్ని మార్చడం కాదు, నీ అంతరంగాన్ని మార్చుకుంటే చాలు, అదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నాకు తెలిసినంత వరకు ప్రపంచం మొత్తం గనక భగవద్గీతను గనక తెలుసుకొని ఆచరించేటట్లయితే ఈ ప్రపంచం మొత్తం స్వర్గమవుతుంది నాన్న. మధుర మధురము గీత మధురము మనసారా ధ్యానించే కృష్ణ మధురము శ్రీకృష్ణ మధురము. మహాభారతం జరిగిందా లేదా అనే దాని గురించి మనకు అనవసరం. కానీ మహాభారతంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు ఎవరంటే కృష్ణుడు. కృష్ణుడు ఏం చేశాడు చెప్పనా? అబద్ధాలు ఆడాడు, అబద్ధం ఆడించాడు, దొంగతనం చేశాడు, దొంగతనం చేయించాడు, యుద్ధం చేశాడు, యుద్ధం చేయించాడు. ఎందుకు? ధర్మ సంస్థాపన కోసమే, తన కోసం కాదు. విన్నారా కన్నారా గీత మధురము, విన్నారా కన్నారా గీత మధురము, కృష్ణబాబు గానమే గీత మధురము, భగవద్గీత మధురము. కృష్ణబాబు యొక్క నోటి నుంచి వచ్చినటువంటి అమృత వాక్కు అమృతమే. అదని ఎవరు జురుకున్నారు? ఆ పార్థుడు గ్రోలిన గీత మధురము, ముక్తి మార్గము చూపే గీత మధురము, భగవద్గీత మధురం. అటువంటి భగవద్గీతను మనకు అందించినటువంటి మహానుభావుడు ఎవరంటే వేదవ్యాసులు వారు. ఏం చెప్పమంటారు చెప్పండి? వాళ్ళకి ఏమిచ్చి రుణం తీరుద్ది ఆలోచించండి. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఆ బాధకు మందు వేయటం కాదు, ఆ బాధను తొలగించేటటువంటి మనసును సరిచేసేసారు. అటువంటి మనసును సరిచేసేదే భగవద్గీత అంటే. ఇంకొక విషయం చెప్తున్నాను. యుద్ధం జరుగుతుందంటారు, ఇటు నుంచి ఒక బాణం వచ్చిందంటారు, ఇటు నుంచి బాణం వచ్చిందంటారు. బిడ్డలారా, అక్కడ యుద్ధంగా జరిగేది మన లోపల జరుగుతుందిరా బాబు. లోపల మీరు మెడిటేషన్ కూర్చుంటే ఏమవుద్దు చెప్పండి? ఇవాళ ఎవరినన్నా అడగండి, మెడిటేషన్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి, నాకు మాత్రం ఆత్మస్థితి రాలేదండి అంటారు. 10 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తూ కూడా ఆత్మస్థితి రాలేదంటే మెడిటేషన్ కొనసాగించేటటువంటి విధానంలో ఎక్కడ పొరపాటు ఉంది. దాని గురించి ఒక మాట చెప్తాను. శరీరము మెడ తల 3 నిటారుగా ఉంచుకోవాలి. శరీరము మెడ తల 3 నిటారుగా ఉంచుకోవాలి. 2 నిమిషాలు చెప్పేస్తాను, టెక్నిక్ మొత్తం చెప్తాను. కళ్ళు మూసుకుంటే, కళ్ళు తెరిస్తే భౌతిక ప్రపంచంలో ఉంటావు. కళ్ళు మూసుకుంటే నీ చరిత్ర మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. గతంలో కొడుకు చనిపోవచ్చు, భార్య దూరం కావచ్చు, తండ్రి చనిపోవచ్చు, పోలీస్ కేసులు జరగవచ్చు, ఎంతోమంది ఇబ్బంది పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, దూషించవచ్చు, అవమానించవచ్చు, గేలి చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. ఇదంతా లోపల చెడు సంస్కార రూపంలో లోపల నిక్షిప్తమైంది. ఎక్కడ నిక్షిప్తమైంది? చిత్తంలో నిక్షిప్తమైంది. ఆ చిత్తమే ఈ మెదడంటే. చిత్తమే ఈ మెదడంటే. మీరు ఎక్కడికి వెళ్ళబాకండి. చిత్రగుప్తుడు, దున్నపోతు, యమధర్మరాజు వద్దు, మనకు అయ్యన్నొద్దు. ఈ చిత్తం ఇదే. ఇక్కడ చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి, దీనిలో ఉన్న కేంద్రాలు దెబ్బతింటాయి.
కేంద్రాలు దెబ్బతిని అనుకోండి, శరీర అవయవాలు దెబ్బతింటాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి గుండె జబ్బు వచ్చింది, స్టంట్ వేయించుకున్నాడు. ఒక వ్యక్తి గుండె జబ్బు వచ్చి స్టంట్ వేయించుకున్నాడంటే దానికి మూల కారణం గుండెలో ఉన్న పొరపాటు కాదు, ఆ గుండెను కంట్రోల్ చేసేటటువంటి స్విచ్ ఎక్కడుందంటే ఇక్కడుంది. మీకు ఒక మాట చెప్తున్నాను, మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలను కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉన్నాయి అంతే. ఆ స్విచ్లు కనుక సక్రమంగా పనిచేస్తే జీవితాంతం మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. స్విచ్లు దెబ్బతిని అంటే మనిషి తప్పనిసరిగా జబ్బులు పాలవుతాడు. ఆ జబ్బులు పాలు కావడానికి మూల కారణం చెడు సంస్కారాలు. ఆ చెడు సంస్కారాలకు మూల కారణం తమోగుణం, రజోగుణం అంతే. కాబట్టి మనం ఏం చేయాలి? ధ్యానం ద్వారా ఏం చేయాలి? అరే చెప్పండి అయ్యా బాబు, ఇది మొత్తం క్లీన్ చేసుకోండి బాబు. మీరు ధ్యానంలో కూర్చొని నిద్రపోతే ఎట్లా? ధ్యానం గురించి నిద్రపోయి నేను గంట కూర్చున్నానంటే ఎట్లా? ధ్యానంలో ఎలా ఉండాలి? చైతన్యవంతంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, గమనంలో ఉండాలి. లోపల ఏం జరుగుతుందో మీరు గమనించుకుంటూ ఉండాలి, బయట ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉండాలి. బయట యాక్షన్ ఉన్నా సరే లోపల రియాక్షన్ ఉండకూడదు, బయట మోషన్ ఉన్నా సరే లోపల ఎమోషన్ ఉండకూడదు. మీరు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే నేను చెప్పిన విధంగా ధ్యానం కొనసాగించేటట్లయితే 100 రోజులలో జబ్బులు మాత్రం తగ్గుముఖం పెడతాయి. ఎవరైనా ధ్యానం కొనసాగిస్తూ 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకో నా జబ్బులు బాగోలేదు అయ్యా అంటే మరి మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని నిద్రపోతే జబ్బులు ఎట్టపోతే మీరు ఆలోచించండి. చైతన్యవంతంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, పూర్తి గమనంలో ఉండాలి. బాడీలో ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండాలి. అదే ప్రాణశక్తి తల ప్రాంతానికి వెళ్ళాలి. తలలో ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం శుద్ధి కావాలి. ఒకే ఒక మాట చెప్తున్నాను, మీరు ధ్యానం సరిగా కొనసాగించేటట్టయితే చనిపోయే రోజు వరకు మాత్రలు వాడవలసిన పని లేదు, గొట్టాలు మింగవలసిన పని లేదు, ఇంజక్షన్ చేయించుకోవాల్సిన పని లేదు, ఆపరేషన్ చేయించుకోవాల్సిన పని లేదు. అలా చేస్తే మీరు పత్రిజీ గారిని అవమానించినట్టే. నేను మరొకసారి చెప్తున్నా, ధ్యానం సర్వరోగ నివారణి. ఈత నేర్చుకున్న తర్వాత బావిలోకి దూకాలి. వంట చేసి విధానం తెలిసిన తర్వాత వంట చేయాలి. వంట చేసి విధానం తెలియకుండా వంట చేస్తే ఏమవుతుంది? వంట చెడిపోతుంది. తిన్నోళ్ళకి బాధే, వండినోళ్ళకి బాధే. ఈత నేర్చుకోకుండా బావిలో దూకితే ఏమవుద్ది? జై గురుదేవ్ అంటారు. మళ్ళీ బయటకు వచ్చే అవకాశం మీరు, అందుకని అది కరెక్ట్ కొనసాగించాలి. ఇక నెక్స్ట్కి వద్దాం. మీరు ధ్యానం కొనసాగిస్తూ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముందుకు పోయారనుకోండి, అప్పుడు మీ అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. ఏం జరుగుద్దో చెప్పనా? కరెక్ట్గా వినండి ఒకసారి. మీ లోపల ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది, ఎంత చెడు ఉంటుందో అంత మంచి ఉంటుంది. చెడు ఎక్కువ ఉండదు, మంచి తక్కువ ఉండదు. 50-50 ఉంటాయి, 2% కూడా. 50% మంచి ఉంటుంది, 50% చెడు ఉంటుంది. చెడు లేకుండా మంచికి అవకాశం లేదు, చెడు లేకుండా మంచిని గుర్తించే అవకాశం లేదు. చెడుతో జీవితం ప్రారంభమవుతుంది, మంచితో జీవితం అంతమవుతుంది. కానీ మంచి చెడు సమాన స్థాయిలో ఉన్నాయనుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే స్థితప్రజ్ఞత అంటారు. 2 ఈక్వల్గా ఉన్నాయి, చూసుకోండి మీరు కావాలంటే. ఇవాళ చెడు జరిగిందనుకోండి, తర్వాత మంచి జరుగుద్ది. ఇవాళ మంచి జరిగిందనుకోండి, తర్వాత చెడు జరుగుద్ది. మంచి జరిగిందని పొంగిపోకూడదు, చెడు జరిగిందని కుంగిపోకూడదు. రెంటిని సమానంగా స్వీకరించాలి. అదే స్థితప్రజ్ఞత అంటే. ఇది కొంతకాలం పోయిన తర్వాత మీరు ఏమవుతారో చెప్పనా? మీ జబ్బులు మొత్తం తొలగిపోతాయి. చనిపోయే రోజు వరకు జాగ్రత్తగానండి. కర్ర పట్టుకోకుండా, ఒకళ్ళ చేత చేయించుకోకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా, అన్ని రకాల వాతావరణాల్లో ఉంటూ, అన్ని రకాల పదార్థాలు తింటూ, అన్ని రకాల నీళ్లు తాగుతూ, కాళ్ళు పనిచేస్తూ, కళ్ళు పనిచేస్తూ, చెవులు పనిచేస్తూ, అలా గడిపి ఎప్పుడు దేహాన్ని వదలాలి అనే భావన నీకు కలుగుద్దో అప్పుడు దేహం వదిలేసి విశ్వంలో గలిచిపోవచ్చు. అదే జీవాత్మను పరమాత్మను అనుసంధానం చేయటం, అదే ముక్తి లేక మోక్షం, అదే జీవిత పరమార్థం. ఎవరైతే అంతరంగ సంస్కారాలను సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్ళని ఏమంటారు చెప్పనా? సద్గురువు అంటారు. గురువులు వేరు, సద్గురువులు వేరు. సత్యవంతంగా జీవిస్తూ తన అనుభవసారాన్ని ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తినే సద్గురువు అంటారు. గురువు నోటి నుంచి అబద్ధాలు రాకూడదు, వక్రీకరించకూడదు. తనలో ఎటువంటి అనుభవం వచ్చిందో అనుభవాన్ని ప్రపంచానికి చూయించి ప్రపంచాన్ని మేలుకొలపాలి. అతడే సద్గురువు. ఇతను కొంతకాలం సాధన చేసి సద్గురువుగా బోధన చేసి తన యొక్క అనుభవసారాన్ని పంచిన తర్వాత ప్రశాంతంగా మౌనంగా ఉండాలనేటటువంటి భావన కలుగుద్ది. అతడే అవధూత. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే గురువు, రెండో స్టేజ్ ఏమిటంటే సద్గురువు, మూడో స్టేజ్ ఏంటంటే అవధూత.
ఈ అవధూత అలాగే ఉన్నాడనుకోండి, శరీరం శుష్కించిపోతుంది, వాడిపోతుంది, ఎండిపోతుంది, ముఖం నల్లబడుతుంది, సోమరతనం, బద్ధకం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది, మళ్ళా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి జబ్బులతో బాధపడ్డ వ్యక్తులు ఎవరంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసుల వారు. మనం అట్లా కాదు, మన అనుభవసారాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేయాలి. అతడే ఋషి అవుతాడు. సద్గురువు, అవధూత, ఋషి. ఆ తర్వాత ఈ ఋషి పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత ఏ గర్భంలో తను ప్రవేశించాలో ఆ గర్భాన్ని ఎన్నుకుని ఆ గర్భంలోకి ప్రవేశించి లోక కళ్యాణం కోసం జీవితాన్ని సంపూర్ణంగా కేటాయిస్తాడు. అతడే అవతార పురుషుడు అంటే. కాబట్టి 4 స్టేజీలు చూసుకోండి. మొదట సద్గురువు, తర్వాత అవధూత, తర్వాత ఋషి, ఆఖరికి ఎవరంటే అవతార పురుషుడు. నేను ఈ అంశాల గురించి లోతుగా అధ్యయనం చేశాను, అనుభవాన్ని పొందాను. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో జన్మించడం అదృష్టం, వరం, పూర్వజన్మ సుకృతం. భారతదేశంలో జన్మించి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకపోతే దురదృష్టం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కొంతకాలం సాధన చేసినా సరే జబ్బులు తొలగిపోలేదంటే అది ఇంకా దురదృష్టం. తప్పనిసరిగా 100 రోజులలో మీ మనసులో స్వచ్ఛత ఉంటుంది, మాటలో స్పష్టత ఉంటుంది, చేసే కార్యక్రమాల్లో క్లారిటీ ఉంటుంది, సమాజంలో చొచ్చుకొని పోతారు. మీరు మాట్లాడే ప్రతి మాట అవతలి వ్యక్తి హృదయాన్ని స్పృశిస్తూ ఉంటుంది. అంత పవర్స్ వస్తాయి. నాకు 74 సంవత్సరంలో కూడా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నట్టు దానికి మూల కారణం నేను అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ధ్యానం. ఇంకొక విషయం చెప్తున్నాను. ధ్యానం కొనసాగుతుంటే ధ్యానం అంటే ఏంటి? మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం, గెలుపు ఓటమి, వీటిని బేరీజు వేసుకుంటూ ఈక్వల్గా చేసుకుంటూ రావాలి. ఏది నీది కాదు, ఎవరూ నీ వాళ్ళు కాదు, ఉన్నది నీది కాదు, పోయింది నీది కాదు, వస్తూ ఒట్టి చేతిలే, పోతూ ఒట్టి చేతిలే. నువ్వు గర్వపడవలసింది లేదు, బాధపడవలసింది లేదు, పొంగిపోవలసింది లేదు, కృంగిపోవలసింది లేదు. ఇది తెలుసుకుంటే యోగం తెలియకపోతేనే రోగం. ఏమీ లేదు, ఇప్పుడు వదిలేయండి, బయటకు వదిలేయండి. అన్నీ పట్టుకొని కూర్చొని ధ్యానం పేరుతో కూర్చుంటే ఏమవుద్ది? లోపల మొత్తం డ్రైనేజ్ మొత్తం పెట్టుకుని ఇంట్లో కసువు పెట్టుకొని ఆ కసువు ఉన్నటువంటి చోట మురికిందని చెప్పి బాధపడితే ఎట్లా? ఆ కసువు మొత్తం ఎంజలు బయటికి పంపించేసేయండి. కాబట్టి ఈ విధంగా మీరు కనుక జీవితాన్ని కొనసాగించేటట్లయితే మీ జీవితం తప్పనిసరిగా నందనవనమవుతుంది, ఆనందమయమవుతుంది, సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది. ఇంకొక మాట చెప్పి ఆపేస్తాను, నా టైం అయిపోయింది. ఇంకొక మాట చెప్తాను. ప్రపంచంలో చెడు జరిగింది అని మీరు బాధపడబాకండి. చెడు జరగటం చాలా మంచిది. ఎంత చెడు జరిగితే అంతే మోతాదులో మంచి కూడా బయటకు వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో 2030 తర్వాత భారతదేశం నుంచి కొన్ని వందల మంది అవధూతలు ప్రపంచానికి వెళ్ళబోతున్నారు. ఇది నా గొప్పతనం కాదు. భూమండలంలో ఎక్కడ నెగటివ్ ఉంటుందో ఆ నెగటివ్ను తుదముట్టించడం కోసం పాజిటివ్ వెంటనే తయారవుతుంది. అస్త్రాలు అంటారు కదా, ఇటు నుంచి ఒక ఆయన అగ్ని అస్త్రం వేసాడు అనుకోండి, ఇటు నుంచి మరొక ఆయన వరుణ అస్త్రం వేస్తాడు. అగ్ని అంటే వేడి పుట్టుద్ది, వరుణ అంటే వేడి చల్లార్చుద్ది. అవే అస్త్రాలంటే. నీకు విపరీతమైన కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని తొలగించేటటువంటి అస్త్రం లోపల నుంచి బయటకు వస్తుంది. యోగాల్లోకి ప్రవేశించకముందు చాలామంది కోపపడుతూ చికాకు పడుతూ ఉంటారు. కొంతకాలం పోయిన తర్వాత నేను 10 ఏళ్ల క్రితం ఎంత కోపంగా ఉండేవాడిని, ఇవాళ ఎంత బాగున్నానని చెప్పి తనను చూసి తాను అసూయపడే విధంగా తయారవుతారు. కాబట్టి ముందు భయం వస్తుంది, తర్వాత ఉద్రేకం వస్తుంది, తర్వాత ప్రశాంతత వస్తుంది, అంతిమంగా పరబ్రహ్మస్థితి వస్తుంది. ఇది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. అంతే. మీరు చేయవలసింది ఒకటే, అహంకారం కరిగించుకోండి. నేను ఏమీ కాను అనేటటువంటి స్థితికి వెళ్ళండి. ప్రశాంతం కళ్ళు మూసుకోండి. కఠోరంగా సాధన చేయవద్దు, రుచులు అణుచుకోవద్దు, సంసార జీవితానికి దూరంగా ఉండొద్దు, వృత్తి వ్యాపారం వదులుకోవద్దు, సన్యాసం పుచ్చుకోవద్దు, కొండగుహలకు వెళ్ళొద్దు, కందమూలాలు భుజించవద్దు, ప్రపంచం వదిలిపెట్టొద్దు. ఇలా ఉంటే మీరు ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు. అలా అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా మీ ప్రయాణం కొనసాగించాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ, ఈ గురు పౌర్ణమి రోజున నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నా ముద్దు బిడ్డ రంగనాథ్కి, అలాగే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సేవకు, అలాగే మా శివప్రసాద్ గారికి, పత్రిజీ గారి పాద పద్మాలకు నమస్కరించి ప్రణమిలి నమస్కరిస్తూ, సదానంద యోగ్ గారి యొక్క పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ గురు పౌర్ణమి శుభాశీసులు, శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.